ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే పరిస్థితి లేదని 600 మంది వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు పెట్టి 147 మందిని అరెస్ట్ చేశారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. విజయమ్మ, షర్మిలపై వర్రా రవీందర్ రెడ్డి పేరుతో ఫేక్ ఐడీలతో పోస్టులు పెట్టి ఆనంద వైసీపీపై వేసి కేసులు పెడుతున్నారని భూమన్ అన్నారు. రాష్ట్ర అప్పుల విషయంలో చంద్రబాబు ఇలాగే 14 లక్షల కోట్ల అప్పు ఉందని ప్రచారం చేశారని, చివరికి బడ్జెట్లో 9.76 లక్షల కోట్ల అప్పు మాత్రమే చూపించారని భూమన అన్నారు. విజయమ్మ గారి మీద, షర్మిలమ్మ గారి మీద వర్రా రవీందర్ రెడ్డి అనేటువంటి పేరుతో ఫేక్ ఐడీలు సృష్టించుకొని పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు పెట్టినటువంటి పోస్టుల్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పికిల్ బిజినెస్ నాన్ వెజ్ పచ్చళ్లను తయారు చేస్తూ 5 లక్షలు సంపాదిస్తున్నారు వీరు. మీరు కూడా అలా సంపాదించాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆపాదించి ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చేస్తున్నారు. ఉచ్చ నీచాలు తెలియనటువంటి అమానవ జాతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అని చంద్రబాబు నాయుడు గారు వితండపు మాటలన్నీ కూడా మాట్లాడుతున్నారు. ఎలక్షన్లకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర అప్పు 14 లక్షల కోట్ల రూపాయలని బాకా ఊదినారు. ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అని ప్రచారం చేసినారు. నిన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాలలో రాష్ట్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ అప్పులు 6,76,000 కోట్ల రూపాయలు అని తేల్చి చెప్పినారు. నిన్న చంద్రబాబు నాయుడు గారే తన ప్రసంగంలో 9,76,000 కోట్ల రూపాయలుగా దాన్ని ప్రకటించినారు. మరి 12 లక్షల కోట్ల రూపాయల అప్పుల గురించి ఏమనాలా?